సో గైస్ వీక్లీ బాక్స్ సర్వీస్ ఎపిసోడ్కి మీకు స్వాగతం. సో సారీ గైస్, ఎన్నో వారాల నుండి దాదాపుగా నెలల నుండే చాలామంది చాలాసార్లు అడుగుతున్నా కూడా చేయలేకపోయాను. నిజంగా నాకైతే టైం దొరకట్లేదు గైస్. టైం దొరికితే పక్కాగా చేద్దామని అనుకున్నాను ఈ రిపోర్ట్ వీడియో. బట్ ఎనీవే ఇప్పుడు నేను ఖాళీ అవుతున్నాను. ఎందుకంటే నేను రీసెంట్గా వర్క్ చేసిన అనుకోకుండా ఒక రాత్రి బీచ్ మంకీస్ మీడియాతోని ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. అండ్ సెకండ్ పార్ట్ కూడా నెక్స్ట్ వీకెండ్కి రిలీజ్ అవుతుంది. పార్ట్ 1 యొక్క పోస్ట్ పెట్టాను, దాంతోపాటు కొలాబ్ కూడా చేశాను. సో మీకు బ్లాక్ కామెడీ థ్రిల్లర్ జోనర్ బాగా ఇంట్రెస్ట్ ఉంటే పక్కాగా ఆ షార్ట్ ఫిల్మ్ని మిస్ అవ్వకుండా చూసి సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇక మీద మన ఛానల్లో అయితే మాత్రం రెగ్యులర్గా కన్సిస్టెంట్గా క్వాలిటీగా అయితే మాత్రం వీడియోస్ రాబోతున్నాయి. వీక్లీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్తో పాటు చాలా ఎపిసోడ్స్ అన్నీ కూడా కవర్ చేయబోతున్నాను. డూమ్స్డే, డ్యూన్ 3 ఈ ఇయర్లోని పెద్ద పెద్ద ఫిల్మ్స్ ఇండియాలోని కూడా రాబోతున్నాయి. ఇండియన్ అప్డేట్స్ అన్నీ కూడా మన సినీ సెంచరీలోనే వస్తాయి. హాలీవుడ్ అప్డేట్స్ అన్నీ కూడా మన మూవీ ఎంటర్టైన్మెంట్లోనే వస్తాయి. దాంతోపాటు మేము వర్క్ చేస్తున్న షార్ట్ ఫిల్మ్స్, షార్ట్ సిరీస్, వెబ్ సిరీస్లు కూడా మన బీచ్ మంకీస్ మీడియా ఛానల్లోని కూడా అప్లోడ్ చేయబోతున్నాం. సో మీరు ఈ షార్ట్ ఫిల్మ్స్తో పాటు వెబ్ సిరీస్, షార్ట్ సిరీస్ ఇలా చూసే ఇంట్రెస్ట్ ఉంటే మా బీచ్ మంకీస్ మీడియా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఆ ఛానల్లోని ద డార్క్ టేల్స్ బ్లడ్ ప్యారడైజ్ అని చెప్పి ఒక థ్రిల్లర్ కూడా ఉంది. మీకు ఇలాంటి సైకో థ్రిల్లర్ జోనర్ నచ్చినా కూడా పక్కాగా దాన్ని కూడా చూడడానికి ట్రై చేయండి. బట్ నా మెయిన్ డైరెక్షన్లోని ఈ అనుకోకుండా ఒక రాత్రి ఈ 2 పార్ట్స్ మిమ్మల్ని పక్కగా ఎంటర్టైన్ చేస్తాయని అనుకుంటున్నాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. బాక్స్ ఆఫీస్ విషయంలోని మనం లాస్ట్ టైం ఆపేసిన మైకిల్ ఫిల్మ్ యొక్క బాక్స్ ఆఫీస్ గురించి మాట్లాడుకుందాం. నేను రివ్యూ వీడియోలో చెప్పాను అండ్ ఓపెనింగ్ వీకెండ్ అప్పుడు కూడా చెప్పాను. మైకిల్ ఫిల్మ్కి ఎంత క్రిటిసిజం వచ్చినా, ఎన్ని మిక్స్డ్ నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా 1 బిలియన్ పక్కాగా కొట్టి తీరుతుందని చెప్పి, సో అలాంటి నెగిటివ్ రివ్యూస్తో కూడా మైకేల్ జాక్సన్ గారు అతని పాపులారిటీని ప్రపంచవ్యాప్తంగా గట్టిగా ప్రూవ్ చేశారు. $1.021 బిలియన్ కలెక్ట్ చేసి ఫైనల్ రన్ని ముగించుకున్నారు. సో ఇండియన్ రూపీస్లోని కన్వర్ట్ చేస్తే 9,740 crore రూపీస్ అనమాట. సో మైకిల్ ఫిల్మ్ థియేట్రికల్ రన్ని ముగించుకుందని చెప్పాలి. అండ్ మైకిల్ పార్ట్ 2 ఏ రేంజ్లో కలెక్ట్ చేస్తుందో తర్వాతనే తెలుస్తుంది. ఇక ఆ తర్వాత సూపర్ మారియో గ్యాలక్సీ బ్రోస్ ఫిల్మ్ కూడా 1 బిలియన్ని క్రాస్ చేసింది. ప్రీవియస్ పార్ట్ మిక్స్డ్ రివ్యూస్తోనే 1.3 బిలియన్స్ కలెక్ట్ చేసింది. బట్ ఈ ఫిల్మ్కి మిక్స్డ్ కాదు, డైరెక్ట్గా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. అయినా కూడా ఈ ఫిల్మ్ 1 బిలియన్ మార్క్ని టచ్ చేసేసింది. $1.012 బిలియన్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఫైనల్ రన్ని ముగించుకుంది. ఆ తర్వాత ద డెవిల్ వేర్స్ ప్రాడా 2 ఈ ఫిలిం గురించి కూడా ప్రీవియస్ వీక్లో మనం మాట్లాడుకున్నాం కదా. పార్ట్ 1 యొక్క ఫుట్ఫాల్స్ని కూడా పార్ట్ 2 బ్రేక్ చేయడం అనేది ఇన్ని ఇయర్స్ తర్వాత నిజంగా సెన్సేషన్ అని చెప్పాలి. ఎందుకంటే పెద్ద పెద్ద ఫ్రాంచైజ్ ఫిల్మ్సే పార్ట్ 1 సెట్ చేసిన స్టాండర్డ్స్ని, పార్ట్ 1 యొక్క ఫుట్ఫాల్స్ని మ్యాచ్ చేయలేకపోతున్నాయి. బట్ ఈ ఫిలిం నిజంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న లేడీస్ అందరూ కూడా ఎగేసుకుని ఫిల్మ్కి గట్టిగా సపోర్ట్ చేస్తున్నట్టున్నారు. బార్బీ తర్వాత $692 మిలియన్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. అంటే ఇండియన్ రూపీస్లోని 6,601 crore రూపీస్ అనమాట. ఇక ఆ తర్వాత అబ్సెషన్ ఇండిపెండెంట్ ప్రాజెక్ట్, బాగా లో బడ్జెట్ ప్రాజెక్ట్, లిటరల్లీ 7 crore బడ్జెట్ ప్రాజెక్ట్ అనమాట. 1,000 crores, 1,400, 2,000 crores కొడుతున్నప్పుడే చాలా మంది షాక్ అయ్యారు. మన ఇండియాలోనే ఈ అబ్సెషన్ 100 crores కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఫిలిం $488 మిలియన్ కలెక్ట్ చేసింది. అది కూడా నాన్ ఐపీ, నాన్ ఫ్రాంచైజ్, నాన్ సీక్వెల్, ఇండిపెండెంట్గా ఒక స్టూడియోతోనైతే మాత్రం చాలా లోగా లిమిటెడ్ రిలీజ్తోనే స్టార్టింగ్లో ప్లాన్ చేసి ప్రపంచవ్యాప్తంగా సెన్సేషనల్గా పర్ఫామ్ చేసింది. ఇండియన్ రూపీస్లోని 4,655 crore రూపీస్ అనమాట. ఈ అచీవ్మెంట్ ఎలాంటిదంటే స్టార్ వార్స్ లాంటి మోస్ట్ పాపులర్ ఫ్రాంచైజ్ యొక్క మ్యాండలోరియన్ అండ్ గ్రోగు ఫిలిం కూడా అచీవ్ చేయలేకపోయింది. అఫ్కోర్స్ ఆ ఫిలింకి కొంచెం డీసెంట్ మిక్స్డ్ రివ్యూస్గా మారిపోయిన మ్యాండలోరియన్ అండ్ గ్రోగు కూడా డిస్నీ ప్లస్లో బాగా పాపులర్. మరి ఈ సినిమా కేవలం 345 మిలియన్ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. నార్త్ అమెరికాలోని కూడా ఆపరేషన్ దూసుకెళ్ళిపోయి పెద్ద పెద్ద రికార్డ్స్ పెట్టింది. లైక్ R-రేటెడ్గా స్క్రీమ్ ఫిల్మ్స్ కానీ, ఇంతకుముందు హాలీవుడ్ హారర్ ఫ్రాంచైజెస్ కానీ, జాన్ విక్ ఫ్రాంచైజెస్ యొక్క R-రేటెడ్ రికార్డ్స్ని కూడా నార్త్ అమెరికాలోని ఆపరేషన్ లేపేసింది. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచవ్యాప్తంగానే లేపేసింది అనుకోండి. సో మ్యాండలోరియన్ అండ్ గ్రోగు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయిందని చెప్పాలి. ఈ ఫిలింకి అంటే ప్రాపర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లైక్ 350 మిలియన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అనుకున్నారు. సో ఇప్పుడు సెమీ హిట్ రేంజ్లో పర్ఫామ్ చేసిన స్టార్ వార్స్ రేంజ్ మార్క్తోని వాళ్ళ మార్కెట్తోని కంపేర్ చేస్తే ఇది చాలా చాలా అండర్ పర్ఫామ్ అని చెప్పాలి. కాబట్టి ఇది నిజంగా డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి వాళ్ళకి. ఆ తర్వాత బ్యాక్ రూమ్స్ అనే A24 ఫిల్మ్ కూడా ఒక న్యూ స్టాండర్డ్స్ని సెట్ చేసింది. A24 వాళ్ళకి $200 మిలియన్ లేవు. మార్టీ సుప్రీం ఆల్మోస్ట్ దగ్గర వరకు వెళ్ళి ఆల్ టైమ్ రికార్డ్ని పెట్టింది అనుకునే లోపే ఈ బ్యాక్ రూమ్స్కి ఇంతకు ముందు యూట్యూబ్ నుండి, సోషల్ మీడియా నుండి కూడా కల్ట్ ఫాలోయింగ్ ఉండడంతో డైరెక్ట్గా ఈ ఫిల్మ్ అడాప్టేషన్కి $395 మిలియన్ ప్రపంచవ్యాప్తంగా అచీవ్ చేసింది.
A24 వాళ్ళ నుండి. సో A24 కూడా ఇక బాక్స్ ఆఫీస్‌లోని కొత్త స్టాండర్డ్స్‌ని అలా ఇంక్రీజ్ చేస్తూ వెళ్తుంది. బ్యాక్ రూమ్ సీక్వెల్‌ని కూడా ఆల్రెడీ ప్లానింగ్స్‌లోని పెట్టుకున్నారు. బట్ A24 వాళ్ళ స్టైల్ ప్రకారం సీక్వెల్స్, ఫ్రాంచైజ్ ఇలా రెగ్యులర్ హాలీవుడ్ మార్కెటింగ్ టైప్‌లో అయితే మాత్రం వాళ్ళు పనిచేయరు. సో ఈ స్టూడియో కంప్లీట్‌గా ఫిల్మ్ మేకింగ్ మీద, క్వాలిటీ ఫిల్మ్ మేకింగ్ మీద, ముఖ్యంగా ఒక ఇండీ ఫిల్మ్స్ని సపోర్ట్ చేద్దామనే మోటివ్తో వచ్చారు. మరి ఇప్పుడు ఈ బ్యాక్ రూమ్ సీక్వెల్స్తోని ఎలా ముందుకు మూవ్ అవుతారు అనేది చూడాలి. ఈ బాక్స్ ఆఫీస్ అలా ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ. ఆ తర్వాత హీమెన్ మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్. ఒకప్పుడు ఖుషి టీవీలోని హీమెన్ అంటే చిన్నప్పుడు పిచ్చ పాపులారిటీ ఉంది ఇండియాలోని. దాంతోపాటు 80స్లోని 90స్లోని హాలీవుడ్లోని ప్రపంచవ్యాప్తంగా హీమెన్ అంటే బాగా పాపులర్. కానీ ఆ తర్వాత ఈ హీమెన్ పేరుని కంప్లీట్గా జెన్జీ వాళ్ళు, ప్రెజెంట్ టైం లైన్ వాళ్ళు చాలామంది మర్చిపోయినట్టున్నారు. చూస్తే ఈ ఫిల్మ్ని మోస్ట్లీ 80s ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు మాత్రమే చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ గన్ మ్యావరిక్ కూడా ఒకప్పుడు 80స్లోనే ఫేమస్. కానీ ఈ జెన్జీ ఆడియన్స్ని కూడా ఎంటర్టైన్ చేసి కొత్త రికార్డ్ని పెట్టింది. $1.5 బిలియన్ వరకు కలెక్ట్ చేసింది. దానికి మెయిన్ రీజన్ కేవలం ఆ నాస్టాల్జియా ఎఫెక్ట్ మాత్రమే కాదు, టామ్ క్రూజ్ యొక్క పిచ్చ క్రేజ్. అంటే జెన్జీ ఆడియన్స్కి కూడా టామ్ క్రూజ్ మీద చాలా పాపులారిటీ ఉంది, అభిమానం ఉంది. కానీ ఇక్కడ హీమెన్లోని అలాంటి స్టార్ కాస్టింగ్ లేదు. జెరల్డ్ లీటో చాలా వరకు పాపులర్ అయినా అతని ఫేస్ని ఎక్కడ రివీల్ చేయలేదు. అతను చాలా ప్రమోషన్స్లోని కూడా అతను ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియాలో కూడా ప్రాపర్గా ఆయన పోస్టింగ్ ఏమీ కూడా చేయలేదన్నమాట. అయినా కూడా ఈ మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ ఆయన వల్లనే ఫెయిల్ అయింది అన్నట్టు కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ టైమ్స్లోని ఆయన చాలా ఫెయిల్యూర్స్ చూడడం వలన లిటరల్లీ ఒక ఐరన్ లెగ్గా పిలుస్తున్నారు. అన్ఫార్చునేట్లీ ఈ సినిమాలోని ఆయన చాలా మంచి పర్ఫార్మెన్స్, మంచి వాయిస్ని డెలివర్ చేసిన, ఇన్ఫ్యాక్ట్ సినిమా చాలా బాగున్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయిపోయింది. $114 మిలియన్ కలెక్ట్ చేయడం అనేది చాలా దారుణం. సో మనలాంటి హీమెన్ ఫ్యాన్స్కి అయితే మాత్రం మళ్ళీ ఇంకొక హీమెన్ ఫిల్మ్ చూడడం, లేదంటే దీనికి సీక్వెల్ చూడడం కష్టమే అనుకోవాలి. ఆ తర్వాత స్టీవెన్ స్పిల్బర్గ్ గారి డిస్క్లోజర్ డే మొదట క్రిటికల్ ఎక్లైమ్డ్గా రెస్పాన్స్ వచ్చినప్పటికీ నార్త్ అమెరికాలో మాత్రం కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్. ముఖ్యంగా స్పిల్బర్గ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, అమెరికన్స్ కొంచెం ట్రిగర్ అయినట్టు. ముఖ్యంగా పొలిటికల్ ఎలిమెంట్స్ వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు వాళ్ళ ఒపీనియన్స్ని అయితే తెలిపారు. ఆ విధంగా థియేట్రికల్ రన్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనుకున్నారు. అయినప్పటికీ ఈ ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర $241 మిలియన్ వరకు కలెక్ట్ చేసింది. సో బాక్స్ ఆఫీస్ దగ్గర సేఫ్ అయినా హెవీగా ప్రాఫిట్స్ తేకపోయినా స్పిల్బర్గ్ గారి రేంజ్ అంటే ఈజీగా ఈ ఫిలిం ముందు క్రియేట్ చేసిన హైప్కి $300-400 మిలియన్ వచ్చేస్తుందని అనుకున్నారు. ఈ రివ్యూస్, రెస్పాన్స్ బట్టి కంప్లీట్గా ఈ ఆడియన్స్ రెస్పాన్స్ మీదనే సినిమా నిలబడుతుంది. కాబట్టి కలెక్షన్స్ ఇక్కడ వరకే ఆగిపోయాయి. ఆ తర్వాత హాంకాంగ్ యాక్షన్ థ్రిల్లర్ ద ఫ్యూరియస్, ఈ ఫిలిం యొక్క రివ్యూ మన ఛానల్లోని అప్లోడ్ చేశాను. సెన్సేషనల్గా ఉంది. లిటరల్లీ జాన్ విక్ ఫిల్మ్స్లోని యాక్షన్ సీక్వెన్సెస్ కన్నా ఎక్కువ ఇంపాక్టే కనిపిస్తుంది కొన్ని సీన్స్లోని. అయినా ఈ ఫిలిం ప్రపంచవ్యాప్తంగా కేవలం $42 మిలియన్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఎందుకంటే ఇంటర్నేషనల్గా బాగా లిమిటెడ్గా రిలీజ్ చేశారు. హాంకాంగ్ వాళ్ళ మార్కెట్ ప్రకారం అయితే ఈ నెంబర్స్ ఓకే ఆ విధంగా పర్ఫామ్ చేసింది. మరి చూడాలి, ఇలాంటి ఫిల్మ్స్ వాళ్ళు పెద్ద ప్రొడక్షన్ స్టూడియోతోని, పెద్ద హాలీవుడ్ కంపెనీతోని కొలాబరేట్ అయ్యి ప్లాన్ చేస్తేనే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ రీచ్ అవ్వగలరు. అలా అని చెప్పి ఈ స్టోరీ ప్రపంచవ్యాప్తంగా చాలామంది చూడాలని చెప్పను. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా చాలామందికి యాక్షన్ అంటే బాగా ఇష్టం. అలాంటి యాక్షన్ లవర్స్కి పిచ్చగా నచ్చేలాంటి స్టఫ్ ఈ సినిమాలోని చాలానే ఉంది. సో అందువల్లనే ఇలా చెప్తున్నాను. ఆ తర్వాత కాలనీ ఫిల్మ్ మొత్తానికి ట్రైన్ టు భూషణ్ డైరెక్టర్ కొంచెం కంబ్యాక్ ఇచ్చారని చెప్పాలి. ఆ సినిమా నాకు నచ్చినట్టు, అంటే రివ్యూ రెస్పాన్స్ కంప్లీట్గా వీడియో సపరేట్గా చేయలేకపోయాను, కానీ ఆ ఫిల్మ్ అయితే పర్సనల్లీ నాకు నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ యూనిక్ జాంబీ ఫిల్మ్ చూస్తున్న వైబ్స్ కూడా ఇచ్చాయి. ఈ ఫిల్మ్ కూడా ప్రపంచవ్యాప్తంగా $50 మిలియన్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ఫుల్గానే పర్ఫామ్ చేసింది. బట్ ఇంటర్నేషనల్గా ప్రాపర్గా రిలీజ్ చేయలేదు. అండ్ రిలీజ్ చేసినా కూడా మరీ ట్రైన్ టు భూషణ్ రేంజ్లోని పర్ఫామ్ చేస్తుందని నేను చెప్పను, కానీ అట్లీస్ట్ 100 మిలియన్స్ అయితే క్రాస్ చేసి ఉండేది. ఆ తర్వాత టాయ్ స్టోరీ 5 లిటరల్లీ సినిమా రిలీజ్ అవుతున్నట్టు చాలా మందికి తెలియదు. టాయ్ స్టోరీ 4 కొంచెం డిసప్పాయింట్ చేయడం వలన 5th పార్ట్ కంప్లీట్గా ఇగ్నోర్ చేసినట్టు, ఆన్లైన్లోని ఎక్కువగా బజ్ క్రియేట్ చేస్తున్నట్టయితే నాకైతే అనిపించలేదు. బట్ ఈ ఫిలిం అలానే పర్ఫామ్ చేస్తుంది అని అనుకున్నారు. కానీ టాయ్ స్టోరీ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగసిపడినట్టు ఈ సినిమా యొక్క కంప్లీట్ పొటెన్షియల్ అయితే ప్రపంచవ్యాప్తంగా $1 బిలియన్ వరకు హైలైట్ రేంజ్లోనే వెళ్ళింది. అంటే ఎవరు కూడా ఇలాంటి లో బజ్లో వస్తున్న ఫిలిం $1 బిలియన్ కొడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటిదాకా $1.095 బిలియన్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఇంకొక ఫిలిం కూడా వాళ్ళకి తీయాలనిపించేలాగా చేసింది. ఎందుకంటే ఇప్పటికే టాయ్ స్టోరీ ట్రయల్ అయిన తర్వాత 4th పార్ట్ కొంచెం డిసప్పాయింట్ చేసినట్టు ఫ్యాన్స్ తెలిపారు. దాంతోపాటు రెగ్యులర్ ఆడియన్స్ కూడా. అండ్ టాయ్ స్టోరీ 5 అవసరమా అనుకున్నారు. ఇప్పుడు ఈ రేంజ్లో కలెక్షన్స్ వస్తే మళ్ళీ ఇంకొకటి తీద్దామని అనుకుంటారు కదా, మరి చూద్దాం ఏం చేస్తారో. ఆ తర్వాత ఈవిల్ డెడ్ బర్న్, లీ క్రోనిన్ గారి ఈవిల్ డెడ్ రైజ్ లిటరల్లీ 100 మిలియన్స్ని క్రాస్ చేసి, అంటే
150 మిలియన్ వరకు కూడా వెళ్ళి ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్కి ఒక సాలిడ్ కంబ్యాక్ని అయితే అందించింది. ఆ తర్వాత ఆయన తీసిన మమ్మీ కూడా బాగున్నప్పటికీ ఆ ఫిలిం కూడా దగ్గరలో $100 మిలియన్ అచీవ్ చేయలేక ఆగిపోయింది. ఈ ఈవిల్ డెడ్ బర్న్ మేబీ వెళ్తుందేమో, ఎందుకంటే రెస్పాన్స్ రివ్యూస్ ఆ రేంజ్లో ఉన్నాయి అనుకునే లోపే ద ఆడిసీ వచ్చేసింది. సో అయినా కూడా ఈవిల్ డెడ్ బర్న్ ఇనీషియల్గానే స్లో అయిపోయిందని చెప్పాలి. కేవలం $71 మిలియన్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఒకవేళ ఈవిల్ డెడ్ రైజ్కి కంప్లీట్ కంటిన్యూషన్ లాగా క్యారెక్టర్స్తోని ఏమైనా కంటిన్యూషన్ ఉంటే స్టోరీ కనెక్షన్ కోసం చాలామంది ఎక్కువగా పుల్ అవుతారు. బట్ అలాంటిది ఏమీ లేకపోవడం వల్ల అనుకుంటా 100 మిలియన్ లోపే ఈ ఈవిల్ డెడ్ బర్న్ ఆగిపోయింది. బట్ ఇండియాలోని మమ్మీ కూడా 30 crores దాటి కలెక్ట్ చేసింది. ఈవిల్ డెడ్ బర్న్ కూడా మమ్మీని దాటేసి 35-40 crores దగ్గర వరకు కలెక్ట్ చేసింది గ్రాస్. ఆ తర్వాత మన క్రిస్టోఫర్ నోలన్ గారి ద ఆడిసీ ఫిలిం R-rated అయిన ఓపెనింగ్ వీకెండ్లోని 240 మిలియన్ కనిపించాయి. ఆ తర్వాత సేమ్ అపెన్హైమర్ కన్నా ఎక్కువ వచ్చాయి కాబట్టి ఈ ఫిలిం ఈజీగా 1 బిలియన్ కొట్టేస్తుందని మనం అనుకున్నాం. కాకపోతే సెకండ్ వీకెండ్కి ఇంకొక లెవెల్లో పర్ఫామ్ చేసింది. థర్డ్ వీకెండ్కి దాదాపుగా 1 బిలియన్కి దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు 1 బిలియన్ని కూడా క్రాస్ చేసేసి క్రిస్టోఫర్ నోలన్ గారి కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలింగా నిలిచిపోయింది. ద ఆడిసీ మార్కెటింగ్ బాగున్నప్పటికీ R-ratedగా ఈ స్పైడర్ మ్యాన్ ఎఫెక్ట్ పడచ్చు, 1 బిలియన్లోనే ఆగిపోవచ్చు అనుకున్నప్పటికీ ఇప్పుడు 1.120 బిలియన్ కలెక్ట్ చేసి ఇంకా చాలా మార్కెట్స్లోని కంప్లీట్గా ఫిలిం స్లో అవ్వలేదు, ఇంక్లూడింగ్ నార్త్ అమెరికా. ఇక్కడ స్పైడర్ మ్యాన్ హెవీగా పర్ఫామ్ చేస్తున్నా కూడా ద ఆడిసీ గట్టిగా స్టేబుల్గా అయితే మాత్రం హోల్డ్ని మెయింటైన్ చేస్తూ వెళ్తుంది. నార్త్ అమెరికాలోని $461 మిలియన్ కలెక్ట్ చేసింది R-rated కేటగిరీతోని. సో ప్రపంచవ్యాప్తంగా 10,690 crore రూపీస్ని కలెక్ట్ చేసింది ఫిలిం. అండ్ ఇండియాలోని 200 క్లబ్లోకి కూడా వెళ్ళిపోయింది. ఎక్స్పెక్ట్ చేసినట్టే 204 crore గ్రాస్ని కలెక్ట్ చేసింది. స్పైడర్ మ్యాన్ ఎఫెక్ట్ అయితే ద ఆడిసీ మీద ఇండియాలోని పడినా కూడా ఈ ఫిలిం 171 crore నెట్, 204 crore గ్రాస్ని కలెక్ట్ చేసింది. మరి చూద్దాం, క్రిస్టోఫర్ నోలన్ గారు అలా చాలా కంట్రీస్లోని హోల్డ్ని ఉంచుకుంటున్నారు కాబట్టి ఫైనల్ రన్ 1.3, 1.4 వరకు వెళ్ళి R-ratedలోనే హైయెస్ట్ ఆల్ టైమ్ రికార్డ్ని పెడతారా లేదా అనే దాని గురించి. ఇకపోతే మన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే నో వే హోమ్ పెట్టిన స్టాండర్డ్స్ని, ఆ రికార్డ్స్ని క్రాస్ చేస్తుందా అంటే అబ్బే, అవెంజర్స్ రికార్డ్స్ని వాళ్ళ స్టాండర్డ్స్ని బ్రేక్ చేస్తూ వెళ్తుంది. ఓపెనింగ్ డే నుండి నార్త్ అమెరికాలోని ఆల్ టైమ్ రికార్డ్స్ని పెడుతుంది. ప్రపంచవ్యాప్తంగా $1.672 బిలియన్ అప్పుడే కలెక్ట్ చేసేసింది. సో 2 బిలియన్ ఈజీగా దాటేస్తుంది. మేబీ ఇన్ఫినిటీ వార్, మేబీ అవతార్ 2, మేబీ టైటానిక్, చెప్పలేం ఎక్కడి వరకు వెళ్తుందో. ఎండ్ గేమ్ ఓపెనింగ్ డేనే దాటిందంటే మరి ఫైనల్ రన్లోని ఎండ్ గేమ్ రేంజ్ నెంబర్స్ వెళ్తాయా లేదనేది ఈ వీకెండ్ బట్టి మనకి క్లారిటీ వస్తుంది. అంటే ఈ రేంజ్ హోల్డ్ ఈ ఫిలిం కనిపిస్తుందని చెప్పి. కానీ ఆ హోల్డ్కి మెయిన్ రీజన్ నార్త్ అమెరికా. నార్త్ అమెరికాలోని ఎండ్ గేమ్ రికార్డ్స్ కాదు, స్టార్ వార్స్ రికార్డ్స్ని కూడా బ్రేక్ చేసేస్తుంది. ఆల్ టైమ్ నార్త్ అమెరికా రికార్డులోని స్టార్ వార్స్ ఫోర్స్ అవేకెన్స్ దాదాపుగా $1 బిలియన్ వరకు అలోన్గా నార్త్ అమెరికాలోనే కలెక్ట్ చేసింది. మరి ఇప్పుడు ఈ బ్రాండ్ న్యూ డే దాన్ని బ్రేక్ చేస్తుందా అనేలా కనిపిస్తుంది. లిటరలీ $1 బిలియన్ నార్త్ అమెరికాలోనే కలెక్ట్ చేయడం. మార్వెల్, డీసీ కన్నా స్టార్ వార్స్కి పిచ్చ క్రేజ్ ఫ్యాన్ బేస్ నార్త్ అమెరికాలోనే ఉంది. మరి స్పైడర్ మ్యాన్ ఇప్పుడు అమెరికాకి నెంబర్ 1 నేనే అని చెప్పి ఈ రికార్డ్ని బ్రేక్ చేసి ప్రూవ్ చేసుకుంటాడా లేదో చూడాలి. 11 years నుండి ఇండస్ట్రీ రికార్డ్ నార్త్ అమెరికాలోనే స్టార్ వార్స్ ఫోర్స్ అవేకెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఎండ్ గేమ్, అవతార్ ఇవేమీ కూడా వచ్చినా బ్రేక్ చేయలేకపోయాయి. మరి ఇప్పుడు ఈ బ్రాండ్ న్యూ డే బ్రేక్ చేస్తుందా, ఆ తర్వాత డూమ్స్ డే ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది చూడాలి. ఒకవేళ డూమ్స్ డే ఇన్ఫినిటీ వార్ రేంజ్ కంటెంట్ ఉంటే ఈ ఫిలిం యొక్క రికార్డ్స్ని డూమ్స్ డే పక్కాగా బ్రేక్ చేయొచ్చు. ఇకపోతే ఇండియాలోని అవతార్ వే ఆఫ్ వాటర్ యొక్క ఆల్ టైమ్ రికార్డ్ని కూడా బ్రేక్ చేసేసి హాలీవుడ్ నుండి నెంబర్ 1 బాక్స్ ఆఫీస్ రికార్డ్ని కూడా బ్రాండ్ న్యూ డే పెట్టేసింది. 506.3 crore గ్రాస్, 424 crore నెట్ని కలెక్ట్ చేసిందనమాట. సో ఒకవేళ డూమ్స్ డేకి కూడా ఇండియాలోని పిచ్చ క్రేజే ఉంది. ఎండ్ గేమ్ చాలా పెద్ద రికార్డ్ని పెట్టింది. అవతార్ 2 ఆ రికార్డ్ని బ్రేక్ చేసిన డూమ్స్ డే మళ్ళీ వచ్చి బ్రేక్ చేస్తుంది కాబట్టి మరి ఇప్పుడు ఈ బ్రాండ్ న్యూ డేనే ఈ రికార్డ్ అదే 500 crore స్టాండర్డ్స్ని పెట్టిందంటే మరి డూమ్స్ డే 700-800 crores పెడుతుందా? ఆ తర్వాత సీక్రెట్ వార్స్ డైరెక్ట్గా అలోన్గా ఇండియాలోనే 1000 crores కలెక్ట్ చేస్తుందా అనేది చూడాలి. సో మార్వెల్ ఫ్రాంచైజ్ దాదాపుగా ఈ సాగా అంతా డెడ్ అవుతున్నా కూడా ఫైనల్ అవెంజర్స్ ఫిల్మ్స్కి ఉన్న పాపులారిటీ ఇండియాలో ఏమాత్రం తగ్గట్లేదు. మినిమం గ్యారంటీ ఫిల్మ్ని అందిస్తే, మినిమం పాప్కార్న్ ఎంటర్టైన్మెంట్ని అందిస్తే ఇండియాలోని పెద్ద పెద్ద స్టార్ రికార్డ్స్ని కూడా బ్రేక్ చేసేసే రికార్డ్ హాలీవుడ్ ఫ్రాంచైజెస్కి ఇక్కడ లభిస్తుంది. మరి చూద్దాం గైస్, బ్రాండ్ న్యూ డే ఫైనల్ రన్లోని ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో, ఇండియాలో ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో. ద ఆడిసీ, బ్రాండ్ న్యూ డే, ఈ క్లాష్, ఈ కాంపిటీషన్ మధ్యలో థియేట్రికల్ రన్ ఎలా కంటిన్యూ చేస్తాయి. ప్రజెంట్ పెద్ద పెద్ద ఫిల్మ్స్ కూడా హాలీవుడ్ నుండి లేవు కదా, మరి ఆ ఫిల్మ్స్ ఫైనల్ రన్ ముగిసేసరికి ఎంతవరకు వెళ్తాయో చూద్దాం. దాంతోపాటు డూమ్స్ డే, డ్యూన్ 3 ఎలా పర్ఫామ్ చేస్తాయో కూడా మనం కంప్లీట్గా ఈ ఇయర్ ఎండింగ్ వరకు బాక్స్ ఆఫీస్ వీడియోస్, రివ్యూస్, రిపోర్ట్స్, న్యూస్, థియరీస్, ఎవ్రీథింగ్ మన ఛానల్లోని
కన్సిస్టెంట్గా మాట్లాడుకుందాం అండ్ ఇండియన్ ఫిల్మ్స్ గురించి సినీ సంచారీలను మాట్లాడుకుందాం. సో వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. తర్వాత హాలీవుడ్ అప్డేట్స్ అండ్ వీక్లీ న్యూస్ గురించి కూడా సపరేట్ వీడియో చేస్తాను, అది కూడా మిస్ అవ్వను. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ముఖ్యంగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఈ వీడియోస్ని మిస్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మన షార్ట్ ఫిల్మ్ చూసి పక్కాగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా పక్కాగా చాలామందికి షేర్ చేయండి. వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేస్తుంది ఆ షార్ట్ ఫిల్మ్ అని నేనైతే ఫీల్ అవుతున్నాను. మీరు కూడా చూసాక ఫీల్ అయితే పక్కాగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.